మూడు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటింగ్ జరగనుంది. పోలింగ్ ప్రశాంతంగా ముగిసేందుకు ఎన్నికల కమిషన్ అన్ని చర్యలు తీసుకుంది. సున్నిత ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర బలగాలను మోహరించారు. పుదుచ్చేరి, అస్సోంలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. చివరి రోజున మాత్రం అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఈ మూడు రాష్ట్రాల్లో గురువారం పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో కేరళం, పుదుచ్చేరి, అస్సాంలో ఏప్రిల్ 9ని ఎన్నికలు జరుగుతుండగా తమిళనాడులో ఏప్రిల్ 23న జరగనున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్లో అయితే 2 విడతలుగా ఓటింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 23న జరుగుతుండగా రెండో విడత పోలింగ్ మాత్రం ఏప్రిల్ 29న జరుగుతోంది. ఇక 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదల కానున్నాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఏప్రిల్ 29 సాయంత్రం 6 గంటలకు వెలువడనున్నాయి. అన్ని పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా ఫైటింగ్ చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ తీవ్ర వివాదాస్పదంగా మారింది. మరో 2 వారాల్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయినా ఇప్పటికీ ప్రక్రియ కొనసాగడం, లక్షల మంది ఓట్లను తొలగించడం వంటివి తీవ్ర ఆందోళనలను, ఉత్కంఠను రేపుతున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 90 లక్షల ఓట్లను తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎస్ఐఆర్ విషయంలో ఈసీ, కేంద్రంతో పెద్ద యుద్ధమే చేస్తున్నారు. అక్రమ చొరబాటుదారులకు భారత్ ధర్మసత్రం కాదని స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అస్సాం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ తమ ఓటు బ్యాంకు కోసం చొరబాటుదారులకు రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతం పలికారని విమర్శించారు. చొరబాటుదారులకు ఇండియాలో స్థానం లేదన్నారు. जो शरणार्थी बंगाली भाई बहन यहां आए हैं उनको मतदान का अधिकार देने से आप विरोध कर रहे थे और घुसपैठियों का क्यों स्वागत कर रहे हैं? क्योंकि वो उनकी वोट बैंक है. अरे आप चिंता मत करो, रोने दो ममता बनर्जी को, छातियां पीटने दो राहुल बाबा को. इस देश से एक एक घुसपैठिए को चुन चुन कर भारतीय जनता पार्टी निकाल देगी. 5 రాష్ట్రాల ఎన్నికల్లోనూ తన మ్యాజిక్ కంటిన్యూ చేయాలని ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారు. మరోవైపు సౌత్లో బీజేపీకి ఎలాంటి అవకాశాలు ఉండబోవంటోంది కాంగ్రెస్.